ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానము ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఆయన నామమును స్తుతిస్తూ వాగ్దానాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథం 33 కీర్తన 11వ వచనం ఉదయకాలం వాగ్దానాన్ని చూసుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మన పట్ల కలిగినటువంటి తలంపులు, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడలాగున ఉదయకాల సమయమందు ఆయన కార్యముల కొరకై, ఆయన చిత్తం కొరకై కనిపెట్టగలిగినటువంటి కృప కొరకు కనిపెట్టగలిగినటువంటి జ్ఞానం కలిగి ఉంటున్నామా లేదో ఒకసారి ఉదయకాలం పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన ప్రకారంగా యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండునన్న వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉదయకాల సమయమందు నీ జీవితంలో దేవుని కార్యం కొరకై ఒకవేళ నీవు కనిపెట్టుకుని ఉంటున్నట్లేదంటే ఉదయకాలం దేవుడు ఈ వాగ్దానాన్ని నీ కొరకే ఇస్తా ఉన్నాడు. జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మరి నువ్వు ప్రార్థించిన ప్రార్థన మనవులన్నీ కూడా ఆలకించి దేవుడు ఆయన సంకల్పం ప్రకారంగా ఆయన కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు జరిగించి ఈ వాగ్దానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మా యొక్క జీవితంలో నీ సంకల్పాలు, నీ చిత్తము నేను నెరవేర్చి కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.